అమ్మయ్య వెనక్కి తిరిగి ఉంది. ఈ లోపు వెళ్ళిపోవాలి మనం. గోలీ బావా ఎక్కడికి వెళ్తున్నా? తిన్ను నాకు తగిలించారేటే. గోలీ బాబాని వస్తాను చూడు దగ్గరికి. కాఫీ తాగు బావా. చీమల ముందు ఏం కలిపి పెట్టి అందులో. మెల్లిగా బావా కాలుతుంది. రాత్రంతా కుళ్ళ పొడిసి మెల్లిగా బావాట. థ్యాంక్స్ అండి. మళ్ళీ మరి రేటింగ్ ఇవ్వవా? దీని ఛార్జ్ రేటింగా దేనికి? కాఫీకి. రాత్రి దానికి ఏమవుతా రేటింగు? రేటింగ్ అంటే ఇవ్వండి. మీరు మోడ మొక్కలు వేసుకున్నా. కేవలం ఉందా ఇక్కడ ఉంటే? వస్తున్నాడు రాని చూద్దాం. అడుగుదాం. కాఫీ ఇచ్చినట్టుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. ఊరు ముయ్యండి రా. ఇంకొక మాట మాట్లాడారంటే మీ పిక్కలను ఒక్కొక్కటి కుక్క కొరికినట్టు కొరికిగలరు. గోలి 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 ప్లీజ్ 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 కూల్ కూల్ కూల్. ప్లీజ్ ఎట్రా. నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ ఎట్రా ఫ్రెండ్. ఒక మనిషిని పట్టుకుని చపాతి పిండి పిసినట్టు పిసికేసింది అది. అరే కరోనా కంటే డేంజర్ గా ఉంది కదరా. కూల్ 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 ఎట్రా. సరిగ్గా సారీ గోలి. సారీ ఎట్రా సారీ. మళ్ళీ గోలి ఎట్ గోలి. రాత్రి దాంతో గోలి వేయించి మళ్ళీ గోలి అని సారీ చెప్తావు నువ్వు నాకు. ఏదో మమ్మల్ని కాపాడుతాను రెచ్చగొట్టి పంపాం గోలి. నేను కాపాడబెట్రా బాబు. అసలు ఏం జరిగిందో చెప్పండి రై అక్కడ. నేను చెప్తా ఏంటి అలా పైకి చూడు. ఏమైందో అక్కడ ఆకలి తప్ప ఏట్లేవు. లోపలికి చూడు. ఇటువైపు చూడు. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? అబ్బో అయితే ఇక్కడి నుంచి బయట పడలేమైతే. సింగిల్ ఎలాగరా మరి? జీవితంలో సింగిల్ లేకుండా అయిపోయింది కదరా. సింగిల్ ఏంటి? అదే అది సింగిల్ అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపో. నాన్ సింక్ ముఖం వేసుకొని. సింగిల్ అంటే దొంగతనం రా. ఒక్క దొంగతనం కూడా చేయలేదు. అదే నా బాధ. ఇప్పుడు ఎలాగరా బాబు? ఇదిగో రాత్రి అది కొట్టిన దెబ్బలకి నాకు బొమ్మ ఎదిరిపోయి దెమ్మ తిరిగిపోయింది. బొర్ర గిర్రం అనిపోయింది తెలుసా. రేపు చేద్దామని వెళ్ళా నా లోపలికి. అదే నన్ను మడతెట్టి పంపేసింది బయటికి. అవును గోలి, లాక్డౌన్ టైంలో దొంగతనం కావాలని ఎందుకు అనిపించింది? ఏం చెప్పంటారా, నా కర్మ రా. నా కర్మ. దొంగతనం అంటే ఫ్యాషన్ కదా. అందుకని మా దొంగలందరం వెళ్ళి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చాం. ఈ కరోనా టైంలో దొంగతనం చేసి గోలీగడ దమ్మేంటో చూపిద్దాం అనుకున్నా. మామూలు ఇంట్లోకి వెళ్తే పైగా లాక్డౌన్ లో అందరు ఇంట్లోనే ఉంటున్నారు. అది ఇలాంటి దగ్గరికి వచ్చిననుకో లోపల ఎవడో ఉంటాడు కదా, ఫ్రీగా దొంగతనం చేసుకోవచ్చు. లోపల చూస్తే ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఎలా రా? వద్దండి, నేను రేపు చేయనండి. అసలు రేపు చేయను నేను. మిమ్మల్ని కూడా చేయను. అసలు ఎవరిని చేయనండి. చెప్తున్నానా? మీరా? ఏమైంది నాకు అసలు? నా చెప్పులే అయ్యే. గొల్లిగాడికి నా పెళ్ళం కావాల్సి వచ్చిందంట. దెబ్బలు బాగా తగిలినాయి. బాగానా? సాట్లు ఎవరైనా కనికరం కూడా లేకుండా కుళ్ళబొడిచింది. అవును, నాకు ఒకటి అర్థం కాదు. ఇది కూకుని దగ్గరే కూకుంటది, కళ్ళు ఆరపదు, అలాగే చూస్తుంది. మిడిగుడ్లు వేసుకొని సీ కదలదు, కాలు కదలదు, మాట్లాడదు. కానీ వెనక చూస్తే అన్ని సామాన్లు కదులుతున్నాయి. ఒకవైపు ఏం బొచ్చుతో డెప్ మీద కొడిసింది, ఇంకో వైపు ఏం గరిటి తెచ్చి కొడిసింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు బెదరు. అన్ని సామాన్లు ఇచ్చి నేనే కొట్టేసుకోను. అసలు ఏం జరుగుతుంది? అసలు నాకు ఏదో అంత కనిపించుకుంది. అసలు అది ఎవరో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఆ మా ఏంటి నాకు తెలియట్లే. ఇంకా అర్థం కాలేదా గోలి? అదేంటి అర్థం కాలేదంటే అసలు నాకేంటి అర్థమైంది? అర్థమైనట్టు చెప్పండి. అది ఎందుకు పగల కొట్టావు రోజునా కొడక? అది ఏంటి చెప్పు. ఏట్రా అది గిద్ది అని సావదొబ్బుతున్నారు. అదంటే ఏట్రా కొంప తీసేది? ఆ చంద్రముఖి టైప్ లో అదేనా? రాజుగారి గది సినిమా లాగా అదేనా? సినిమా ఆనందరామ సినిమా లాగా. ముద్రష్టం సచ్చినోళ్ళారా? ఒరే మీకు ముందే తెలుసా? తెలుసు. ఒరే ఇంత దారుణంగా ఎందుకు ఇరికించారా? ఏదో పొట్టగూడు కోసం వచ్చినాడ్రా. కనీసం కనికారం కూడా లేదేట్రా మీకు?